ముగ్గురు కూడా యాడ్ అయ్యారు. ముందుగా మూర్తి గారితో మాట్లాడదాం. విశ్లేషకులు మూర్తి గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే మూర్తి గారు అంటే ఎస్ నేను ఇంట్రొడక్షన్లో కూడా చెప్పా, బ్యూరోక్రసీ పాలకుల చేతుల్లో కొంత కీలుబొమ్మగా మారిందనేది ఖచ్చితంగా వాస్తవంగానే కనిపిస్తోంది. కాకపోతే దానికి సంబంధించి మనం ఏ విధంగా రియాక్ట్ అవుతామన్నది కూడా అంతే ఇంపార్టెంట్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు కొంత శృతి మించి ఉన్నాయనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. ఇక్కడ ఒక విషయం, గతంలో వైసీపీ వాళ్ళు పరిపాలించినప్పుడు టీడీపీ వాళ్ళు ఇవే కామెంట్స్ చేశారు. పోలీసు వ్యవస్థల్ని మొత్తం కూడా మీకు గుప్పెడ పెట్టుకున్నారు, పోలీసులు ఇష్టారీతిన మా పైన కేసులు పెడుతున్నారు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, మీకు కొమ్ము కాస్తున్నారని. ఈరోజు వైసీపీ వాళ్ళు అధికారం లేకొచ్చి కూటమి పార్టీ పైన అదే ఆరోపణలు చేస్తున్నారు, పోలీసు వ్యవస్థలపైన అదే ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడ తప్పు జరుగుతోంది? పార్టీలు తప్పు చేస్తున్నాయా, లేకపోతే ప్రభుత్వం లేకొచ్చినటువంటి అధికార పక్షం తప్పు చేస్తోందా, బ్యూరోక్రసీలో ఉండాల్సినటువంటి పోలీసులు తప్పు చేస్తున్నారా? ఎక్కడ తప్పు చేస్తున్నారు? ప్రజలకు ఏం కూడా అర్థం కావట్లేదు. అదేంటి పోలీసులు అంటే అందరినీ సమానంగా చూడాలి కదా, అసలు ఈ విధంగా పొలిటీషియన్స్ ఎందుకు మాట్లాడుతున్నారు, అది కూడా బట్టలు కూడా తీస్తారనేంత రేంజ్కి వెళ్ళి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి చర్చ ఖచ్చితంగా ప్రజల్లో జరుగుతుంది. ఈరోజు ఎలా చూస్తారు, ఏం చెప్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఇది మీరు అన్నట్టుగా ఇంతకుముందు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరు ఇదంతా కూడా మనం చూసాము. అది పక్షపాత వైఖరితో ఉన్నారు, ఈ రకంగా చేయడం సరైనది కాదు అని చెప్పి కూడా ఒక సందర్భంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన స్టూల్ మీద కూడా నిలబడనివ్వకుండా నిరోధించడం అనేది మనం చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టింది, అంటే పోలీసులను కొట్టారని చెప్పేసి కేసులు పెట్టిన ఘటనలు కూడా మనం చూసాం. అలాగే పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో నిర్బంధించిన విషయాలు మనం చూసాం. ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఈ యంత్రాంగం అన్నది యంత్రాంగంగా పనిచేయలేని స్థితి వచ్చి రాజకీయ మంత్రాంగంగా ఎప్పుడైతే వీళ్ళు మారుతూ ఉన్నారో, ఎవరైతే అధికార పక్షంగా ఉంటారో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మొగ్గు చూపడం అనేది జరుగుతూ ఉన్నది. యాక్చువల్గా ఈ యంత్రాంగం న్యాయ వ్యవస్థ కానీ, లేకపోతే మన మీడియా కానీ, లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, వీళ్ళంతా కూడా ప్రజాపక్షంగా ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే అంగాలుగా ఇవి పనిచేయాల్సిన అవసరం ఉన్నది అనేది మనం ప్రజాస్వామ్యంలో చెప్పుకునే విలువల్లో ఒకటి. ఎప్పుడైతే రాజకీయ నాయకుల యొక్క కనుసన్నల్లో వాళ్ళ యొక్క స్వార్థానికి, అంటే ట్రాన్స్ఫర్స్, మంచి సీట్లో ఉండాలి, ఆదాయం వచ్చే సీట్లో ఉండాలి, లేకపోతే రాజధానికి దగ్గరగా ఉండాలి, రాజధానిలోనే ఉండాలి. చాలాసార్లు మనం వింటూ ఉంటాం, రెవెన్యూలోను పోలీస్ శాఖలోను ప్రధానంగా ఇవి వినపడుతూ ఉంటాయి మనకి. ఎక్కడైతే ఆదాయ వనరులు ఉంటాయో అక్కడ మనం ఉండాలి అనేది. రెండవది, రాజకీయ నాయకులకి వ్యతిరేకంగా మనం వెళ్ళి మన జాల్యం ట్రాన్స్ఫర్ చేస్తారు. న్యాయంగా వ్యవహరించే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం, వాళ్ళని తరచూ బదిలీలు చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా మొత్తం యంత్రాంగం అంతా కూడా మనకి వెనకటికి తోటి పోల్చుకుంటే పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాల్సిన వ్యవస్థ అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంది అనేది వాదనలు ఏర్పడుతూనే ఉన్నాయి. అదే సందర్భంలో రాజకీయ నాయకులు సహనాన్ని కోల్పోయి ఆ యంత్రాంగానికి సంబంధించిన అధికారుల్ని దూషించడం, వ్యక్తిగతంగా దూషించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ రామగిరిలో సుధాకర్ అనే ఎస్ఐ మీద ఈయన ఫైర్ అయ్యారు. ఎందుకనంటే భారతమ్మ అని ఎంపీటీసీ వాళ్ళ యొక్క అమ్మా నాన్నల్ని సినిమాలో చూపించినట్టుగా వీడియోలో చూపించి, మీరు కనుక ఓటు వేస్తే మీరు మీ నాన్నగారికి మీ అమ్మగారికి హాని ఉంటుంది అని చెప్పి సాక్షాత్తు సుధాకర్ గారే వాళ్ళని బెదిరించాడు. ఆ ఎమ్మెల్యే గారి యొక్క కొడుకు కలిసి బెదిరిస్తూ ఉంటే ఎస్ఐ గారు దాన్ని చూస్తూ వాళ్ళకు వంత పాడాడు అని చెప్పి ఆఖరికి ఆ ఎన్నికలు జరగకుండా కోరం లేదనే పేరు మీద ఇచ్చేశారు అని చెప్పి ఆయన ప్రధాన ఆరోపణ. ఆయన యొక్క జగన్ గారి యొక్క విన్నాం. సరే, అంతవరకు ఏమి తొత్తడం జరిగింది, ఏమి ప్రజాస్వామ్యానికి ఇబ్బంది వచ్చింది, వాటిని విమర్శించడంలో తప్పు లేదు. కానీ
ఒకవేళ సుధాకర్ అనే ఎస్ఐ ఆ విధంగా వివరించి ఉండుంటే ఖచ్చితంగా ఆయన మీద ప్రతిపక్షంగా న్యాయ వ్యవస్థలో ఆల్రెడీ ఎంపీటీసీలకి పోలీసుల యొక్క సహకారం ఉంచి వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనేట్టుగా చేయండి అని చెప్పి కాన్వాయ్ ఇచ్చినట్టుగా కూడా ఆయన చెప్తూ ఉన్నారు. 9 మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీకి, ఒక్క ఆయన టీడీపీ ఉన్నారని, అయితే ఎమ్మెల్యే వాళ్ళ కుమారుడు కలిసి బెదిరిస్తున్నారు అని చెప్పి ఆయన చెప్తున్నారు ఆయన బయటలో. ఇది ఈ పోరాటం న్యాయ పోరాటం, ప్రజా పోరాటం చేయాల్సిన దగ్గర పోలీసుల్ని బట్టలు ఉడదీసి కొడతాము అని అనడం రాజకీయం పరాకాష్ఠకు చేరుకుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత దూషణలు, ఒకరి మీద ఒకరు శత్రుపక్షంగా మాట్లాడాలు, ఇవన్నీ కూడా మనం ఆంధ్రప్రదేశ్ విడిపడిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాల్లో మనం కనుక పరిశీలిస్తే ప్రతిపక్షం, విపక్షం, ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత నీచాతి నీచమైన కామెంట్స్ చేయడం. అవును, గతంలో కూడా నంద్యాలలో ఉప ఎన్నికల్లో అనుకుంటాను మన ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈయన్ని ఉరిదీసినా పర్వాలేదు అని కూడా జగన్ గారు ఆ రోజుని మాట్లాడడం అనేది జరిగింది. సో ఈ రకంగా ఒకరిని ఒకరు విమర్శించుకోవడం అనేది పరాకాష్ఠకి చేరింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. నువ్వా నేనా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇది ఏ పక్షం చేసినా కూడా సరైనది కాదు. పోలీసులు నిజంగా పోలీసులు కనుక ప్రతిపక్ష మన అధికార పక్షానికి ఊడిగం చేశారు అని చెప్పే వాదన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాకపోతే, నిజంగా పోలీసులు మరి ఆయన ఆ రకంగా బట్టలు ఉడదీస్తాను అని అన్నప్పుడు మీరు సూమోటోగా ఏమైనా కేసు తీసుకోగలుగుతారా? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద తీసుకున్నారు కదా. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన పోలీసులు ఈ విషయాల్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాలండి. అది మీరన్నట్టు ఇంట్రోలో చెప్పినట్టుగా అధికార పక్షానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నారనే ధోరణి ఒక మన రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలోనూ కూడా మనం చూసాం గతంలో, ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఇదంతా కూడా దేశవ్యాప్తంగానే ఈ హోమ్ డిపార్ట్మెంట్ ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. దీన్ని స్వతంత్రంగా నడపాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఈ వ్యాఖ్యానాలు అనేవి సరైనవి కావు అని చెప్పి నేను వాటిని ఖండిస్తా ఉన్నాను. ఆ వ్యాఖ్యానాలని వారు వెనక్కి తీసుకోవాలి. అదే సందర్భంలో పోలీసులు పక్షపాత వైఖరి ఉంటే దాని మీద ఖచ్చితంగా ఒక ప్రజా ఉద్యమాన్ని ఒక న్యాయ వ్యవస్థలోను ఆల్రెడీ వాళ్ళ న్యాయ వ్యవస్థలో వాళ్ళ కేసు వేసి వాళ్ళకి ప్రొటెక్షన్ తెచ్చారు కాబట్టి ఆ కోర్టులో దాన్ని ప్రశ్నించి సహనంతో మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఓకే అండి. ఎస్, ఒక్కసారి వైసీపీ